భారతదేశంలో ఇంకా సెన్సస్ పూర్తవలేదు కానీ ప్రపంచంలోనే మంది అత్యంత జనాభా కల దేశంగా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అనుకోవచ్చు. మన దేశంలో దాదాపు 147 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ కూడా అంచనా వేస్తుంది. అయితే ఇంకొక క్రైసిస్ మన దేశంలో స్టార్ట్ అయింది. అదే ఫర్టిలిటీ రేట్ బాగా డ్రాప్ అయిపోయింది. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది జనరల్గా సగటు మహిళ ఎంతమంది కంటే పాత జనరేషన్ పూడ్చేందుకు కొత్త జనరేషన్ ఈక్వల్గా పుట్టుకొస్తుంది అంటే యావరేజ్న సగటు మహిళ 2.1 అంటే 2.1 అనేది మన ఫర్టిలిటీ రేట్ అనమాట. టీఎఫ్ఆర్ అనమాట. అయితే భారతదేశంలో ఈ టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గింది. 1.9కే వచ్చేసిందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి. అంతేకాదు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అయితే టీఎఫ్ఆర్ బాగా పడిపోయిందంట. ఉత్తరాది రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ బాగానే ఉంది. భవిష్యత్తులో మనం చూస్తే కనుక భారతదేశంలో వృద్ధ జనాభా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం 2070, 2080 కల్లా భారతదేశంలో కూడా డెమోగ్రఫిక్ క్రైసిస్ అంటే జనాభాలో యువ జనాభా తగ్గి వృద్ధ జనాభా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. రీసెంట్గా రిలీజ్ అయిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో టీఎఫ్ఆర్ కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గింది. ఓవరాల్గా మన దేశంలో టీఎఫ్ఆర్ 1.9 మాత్రమే ఉంది. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ అంటే 2.1 ఉండాలి. అండ్ భారతదేశంలో క్రూడ్ బర్త్ రేట్ అంటే ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అనే దాని మీద కూడా గమనిస్తే ప్రతి 1000 మంది జనాభాకి 18.4 ఇంతమంది పిల్లలు మాత్రమే పుడుతున్నారంట. ఇది 2023లో కలెక్ట్ చేసిన డేటా అనమాట. దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి పుట్టే పిల్లల సంఖ్యనే క్రూడ్ బర్త్ రేట్ అంటారు. ఈ రిపోర్ట్ ప్రకారం మనం గమనిస్తే గనక బీహార్లో ఈ క్రూడ్ బర్త్ రేట్ ఎక్కువ ఉంది. ప్రతి 1000 మంది జనాభాకి 25.8 మంది పిల్లలు పుడుతున్నారు. తమిళనాడులో క్రూడ్ బర్త్ రేట్ చాలా తక్కువ ఉంది. ప్రతి 1000 మంది జనాభాకి కేవలం 12 మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారనమాట. మనం ఇక టీఎఫ్ఆర్ చూస్తే కనుక భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ గణనీయంగా పడిపోయింది. 18 రాష్ట్రాలు యూటీస్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 కన్నా భారతదేశంలో తక్కువ ఉంది. నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో భారతదేశంలో టీఎఫ్ఆర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఉదాహరణకి బీహార్లో టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.8 ఉంది. ఉత్తరప్రదేశ్లో 2.6 ఉంది. మధ్యప్రదేశ్లో 2.4, రాజస్థాన్లో 2.3, ఛత్తీస్గఢ్లో 2.2 అండ్ కొన్ని రాష్ట్రాల్లో చూస్తే కనుక చాలా తక్కువ ఉందన్నమాట. ఉదాహరణకి ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ చాలా తక్కువ ఉంది. ప్రత్యేకంగా మనం చూస్తే ఆంధ్ర, తెలంగాణలో టీఎఫ్ఆర్ 1.5 మాత్రమే ఉందన్నమాట. అదేవిధంగా తమిళనాడులో 1.3 ఉంది. వెస్ట్ బెంగాల్లో 1.3 ఉంది. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా 1.2 ఉందన్నమాట. సో అందుకని తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో సీఎంస్ ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో యువ జనాభా తగ్గి వృద్ధ జనాభా పెరిగిపోతారు. ఆ స్టేట్లో హ్యూమన్ రిసోర్స్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో టీఎఫ్ఆర్ అంటే సగటున ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కంటే పాత తరాన్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే మనకి జనాభా క్రైసిస్ రాకుండా ఎగ్జాక్ట్గా రీప్లేస్మెంట్ లెవెల్ అదనమాట. టీఎఫ్ఆర్ అనేది 2.1 ఉండాలి. అయితే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ గణనీయంగా పడిపోతుందన్నమాట. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం కేరళ జనాభాలో వృద్ధ జనాభా ఎక్కువ ఉంట. అంటే అక్కడున్న పాపులేషన్లో కేరళ రాష్ట్రంలో 15% ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు. అస్సాంలో 7.6, ఢిల్లీలో 7.7, జార్ఖండ్లో 7.6 ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు. అంటే అక్కడున్న జనాభాతో పోలిస్తే అక్కడున్న ఎల్డర్లీ పాపులేషన్. ఇక్కడ ఎల్డర్లీ పాపులేషన్ అంటే 60 ఇయర్స్ అండ్ అబోవ్ని ఎల్డర్లీ పాపులేషన్గా తీసుకున్నారనమాట. అదేవిధంగా దేశంలో 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఎల్డర్లీ పాపులేషన్ రేషియో కూడా కాస్త పెరిగిందంట. 0.7%. మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం. నెమ్మదిగా ఎల్డర్లీ పాపులేషన్ అనేది మన రాష్ట్రాల్లో కూడా పెరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే కనుక మన దేశంలో సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది 917 ఉంది. అంటే ప్రతి 1000 మంది బాలులకి 917 మంది బాలికలు పుడుతున్నారనమాట. అంటే సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక టీఎఫ్ఆర్ రూరల్ వర్సెస్ అర్బన్ చూస్తే రూరల్ ఇండియాలో ప్రాపర్గా ఉంది, 2.1 ఉంది. అర్బన్ ఇండియాలో 1.5 ఉంది. సో భవిష్యత్తులో అర్బన్ ఇండియాలో జనాభా పెరుగుతారు కాబట్టి ఈ టీఎఫ్ఆర్లో చాలా డిస్క్రిపెన్సీస్ వచ్చే అవకాశం కూడా ఉంది.